గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయం ఇచ్చిన అలెక్స్ జోనాథన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. డోర్ డెలివరీ గాస్పల్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మీ అనుదిన ప్రార్థనలో కూడా ఈ యొక్క డోర్ డెలివరీ గాస్పల్ గురించి జ్ఞాపకం చేసుకోండి. ఈ డోర్ డెలివరీ గాస్పల్ అనగా ప్రతి గృహానికి వెళ్ళి తలుపు తట్టి మేము అందించే సువార్త. ఏంటంటే ప్రతి గృహానికి వెళ్ళి తలుపు తట్టి అందించే సువార్త. వీధి సువార్త వేరు, డోర్ డెలివరీ సువార్త వేరు. వీలైతే వారితో కొద్ది నిమిషాలు మాట్లాడి, ఇంకా అవకాశం ఉంటే ఒక 10 నిమిషాలు, ఇంకా అవకాశం ఉంటే అరగంట అయినా కానీ కుటుంబీకులతో కూర్చుని సువార్త విషయం అనగా యేసుక్రీస్తు ప్రభువారి విషయము, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన తలంపు, ఆయన ఎందు నిమిత్తము భూమి మీదకి వచ్చారు, ఎందు నిమిత్తం మరణించారు, ఎవరి కోసం మరణించారు అనేది ప్రతీది ఆయన పుట్టుక, మరణము, పునరుద్ధానము గురించి కూడా అనేక మందికి తెలియపరచడం కొరకు ఈ డోర్ డెలివరీ గాస్పెల్ అనేది 2019లో ఇది స్థాపించడం జరిగింది దేవుని యొక్క కృపను బట్టి. మరి 2019 నుంచి ఈ దినం వరకు కూడా ఆయనే అధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క పరిచర్యని ముందుకి కొనసాగిస్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యొక్క పరిచర్య ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎవరికైతే సువార్త అందదో, ఎవరైతే అన్యులు ఉన్నారో, యేసుక్రీస్తుని ఎరగనటువంటి వారు ఉన్నారో, వారందరికీ సువార్త అందచేయాలని ముఖ్య ఉద్దేశము. యేసుని నమ్మిన వారి దగ్గరికి కాదు, యేసు గురించి తెలియని వారి దగ్గరికి, యేసైను నమ్మని వారి దగ్గరికి అందించే సువార్త ఈ యొక్క డోర్ డెలివరీ గాస్పల్. దేవునికి స్తోత్రము. ఇందులో చేర్చబడిన వారు మోసెస్ అయ్య గారు, అలెక్స్ అయ్య గారు, సురేష్ అయ్య గారు, మేము ప్రస్తుతానికి ఈ నలుగురుగా ఉండి చేస్తున్నాము. కొంతమంది వచ్చారు, వెళ్ళారు. మరి యొక్క పరిచర్యలు ఇంకా అనేక మంది ఆత్మీయులు, సేవ పట్ల భారం కలిగిన వారు, పరిచర్య పట్ల భారం కలిగిన వారు, ఆత్మల పట్ల భారం కలిగిన వారు రావాలని కూడా ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క పరిచర్య అంచెలంచెలుగా దీవించబడి రాగల మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంక ఈ పరిచర్యకి చాలా అవసరతలు ఉన్నాయి. వీలైతే మేము ఒక గ్రూప్లో పెడతాము. ఎవరి సంఘంలో వారు ఈ యొక్క ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తుంటారు. మీరు కూడా ఈ యొక్క డోర్ డెలివరీ గాస్పెల్ కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 5 దినాలు ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క పరిచర్య జరగటము ఎంతో ఆశీర్వాదకరము, దేవుని చిత్తమై ఉన్నదని కూడా మేము తలంచుతున్నాము. ముఖ్యముగా మొదటి రోజు నుంచి ఈ దినం వరకు కూడా మనమందరము సువార్త అందించింది అన్యులకి అందించాము. ఎవరికైతే కడపత్రిక ఇచ్చామో, ఎవరికైతే యేసుక్రీస్తు గురించి తెలియపరిచామో వారందరూ తెలుసుకుని ఈ యొక్క మందిరంలోకి చేర్చబడునుగాక. మేము పడిన ఈ ప్రయాస వ్యర్థము కాకుండానట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమని? 5 దినాలు అయ్యా, 5 దినాలు ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరిగిన పరిచర్య, స్వార్థ పరిచర్య మా గ్రామంలో, మా యొక్క వీధులలో, పట్టణములో జరిగిన ఈ పరిచర్య వ్యర్థం కాకుండానట్లుగా మేమందరము చేసిన ఈ పరిచర్యను బట్టి కొన్ని ఆత్మలైన రక్షించబడి తెలుసుకుని మా మందిరములకు వచ్చును గాక అని మీరందరూ ఇది మొదలుకుని మీరు ప్రతి దినము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనము కార్యము చేయటమే కాదు, ఆ కార్యము వ్యర్థము కాకుండానట్లు, ఏంటంటే ఆ కార్యము వ్యర్థము కాకుండానట్లు ప్రార్థన చేసే బాధ్యత కూడా తోటలో ఉండవారికి ఉంది. ఎవరు ఉండవారికి? తోటలో ఉండవారికి ఉంది, అడవిలో ఉండవారికి కాదు. కనుక సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ 5 దినాల్లో జరిగిన సువార్త కొరకు కూడా ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఈ యొక్క
పట్టణంలో ఈ యొక్క పరిచర్యకు ఆహ్వానించిన అలెక్స్ జోనార్థన్ అయ్య గారు మాకు ప్రియమిత్రుడు, స్నేహం ఎక్కువ, నన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి. ఈ యొక్క సేవకు వచ్చిన తర్వాత కాలేజీ నుంచి ఇప్పటి వరకు కూడా మా బంధము స్థిరముగా స్టేబుల్గా నిలబడి ఉన్నది. అలాగే మా స్నేహం ముందుకు కొనసాగేలాగా కూడా ప్రార్థన చేయండి. మమ్మల్ని ఎంతగానో ఎంతో ప్రేమగా ఎవరు ప్రేమించినట్టు విధముగా నన్ను ప్రేమించారు. ముఖ్యంగా అమ్మగారు ఎంతో ప్రయాసపడి మాకు పరిచర్య చేశారు. భోజనం విషయంలో, ఉండే విషయంలో, అన్ని విషయాల్లో అమ్మగారు ఎంతో ప్రయాసపడ్డారు. మరి ఈ యొక్క మేమనుకుంటున్నాము, అమ్మో ఎంతగానో దైవ సేవకులను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను చూసి ఆనందము, ఇది క్రీస్తు ప్రేమ, నిజముగా ఇది క్రీస్తు ప్రేమ అని మేము ఎంతగానో సంతోషపడుతున్నాము. మాకు పరిచర్య చేసిన అమ్మగారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాము. మీ కొరకు, మీ పరిచర్య కొరకు, మీ ఆరోగ్యం కొరకు మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటామమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే సంఘ సభ్యులు అందరూ ఎవరు గృహానికి వెళ్ళినా వాళ్ళు చూపే ప్రేమ ఎలా ఉంటుందంటే అమితముగా ఉంటుంది. అది చెప్పటానికి ఊహకు అందని విధముగా అంత గొప్పగా ప్రేమిస్తున్నారు. అసలు మీరు చూపిన ప్రేమకి అది ఎవరూ ప్రపంచంలో ఎవరూ చూపించలేదు, ఇదే క్రైస్తవులే చూపించగలరు అని ఒక నిదర్శనము చూపించగలిగారు. మాకు పరిచర్య చేసిన, మమ్మల్ని గృహానికి ఆహ్వానించిన, మాకు ఈ 5 రోజులు కావలసిన వసతులు ఏర్పరిచిన మీ అందరికీ మా వందనాలు తెలియపరుస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ముఖ్యంగా ఈ పరిచర్యలోకి ఆహ్వానించిన అలెక్సయ్య గారిని, మరి యొక్క కుటుంబాన్ని, అతను చేస్తున్న ఈ యొక్క పరిచర్యని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఆ కుమారుణ్ణి రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా దేవుడు బహుబలముగా వాడుకుని ఆయన సేవలో స్థిరముగా నిలబెట్టుకును గాక. ఆమె చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో సురేష్ గారు 2 మాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మంచిది. ఈ సమయంలో అన్ని విషయాలు ఇందాక మనం చాలా నేర్చుకున్నారా? డోర్ డెలివరీ గాస్పల్ అనేది డోర్ టు డోర్ గాస్పల్, ఇంటింటికి సువార్త. మంచిది. మంచిగా ఈ పొన్నూరు ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళాము. మాతో పాటు చాలామంది సహకరించారు. డోర్ తట్టినప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినాయో, ఎలాగ స్వీకరించుకున్నారో, ఎలా ప్రేమించారో మనందరికీ బాగానే తెలుసు. స్తోత్రం. మనతో పాటు ఇంకొకరిని కూడా, ఎందుకు ఈ పని, మనం తోటలో ఉన్నాం, అడవిలో ఉన్న వాళ్ళని కాదు తోటలో పడేయటం కోసం ఈ పని అంతా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పడేయాలో వద్దా? మనం మాత్రమే తోటలో ఉండి తినటానికి కాదు, తోటలో కొంతమందిని చేర్చాలి. స్తోత్రం. అదే ఈ డోర్ డెలివరీ గాస్పల్ యొక్క ఉద్దేశం. అయితే విస్తారముగా ఊరంతా తిరగటం కాదులే, కానీ వినగలిగిన వారు, అంటే దేవుని వాక్యం చెప్తుంది, నశించిన వారికి, ఎవరైతే ఆకలి కలిగి ఉన్నారో వారికి సువార్త ప్రకటించి వారిని ప్రభు యొద్దకు నడిపించాలనే ఒక ధ్యేయంతో గడిచిన 5-6 సంవత్సరాల నుంచి నేను, మరి అదేవిధంగా అలెక్సయ్య గారు, అదేవిధంగా దినేష్ అయ్య గారు, మోజేష్ అయ్య గారు, మేమందరూ కూడా కలిసి ఈ పరిచర్యను ఇలా జరిగిస్తూ వచ్చాం. ఇంకా మధ్యలో చాలామంది వచ్చారు, వారు వెళ్ళిపోయారు. ఏదేమైనా ప్రభు నామానికి మహిమ. కనుక ఈ ప్రాంతంలో మరి ఈ పరిచర్యను జరిగించడానికి దేవుని సేవకులు, సేవకురాలు, అదేవిధంగా సంఘము, సంఘ బిడ్డలు, మరి కొంతమంది యవన పిల్లలు పిలవగానే చరణబాబు నువ్వు రావాలనగానే ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కూడా ఆగలేదు. మేము ఎప్పుడు పోతే అప్పుడు ఆయన కూడా ఆగుతాడేమో నేను అనుకుంటున్నా. ఆగుతారో వస్తారో తెలియదు. నేను అంటున్నా ఆగకూడదు, కంటిన్యూషన్గా రావాలి. ఇక చూడండి, చాలామంది యవన పిల్లలు మేము చెప్పాము, ఖచ్చితంగా మనం ఏంటంటే దేవుని సంఘం, దేవుని సన్నిధిలో ఎదగటం కోసం మనం వారిని ప్రోత్సహించాలి. సంఘ బిడ్డలు అందరూ కూడా ఏం చేయాలి?
వారిని ప్రోత్సహించాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ డోర్ డెలివరీ గాస్పెల్ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు ఎవరికి వారు వారి సంఘాల దగ్గర పెట్టుకున్నాము. ప్రస్తుతానికి ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. నెక్స్ట్ ఎలాగా వెళ్ళాలనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మరి కొత్త ప్రాంతానికి వెళ్ళాలని. కనుక ఈ యొక్క డోర్ డెలివరీ గాస్పెల్ పరిచయం కొరకు మరి నెక్స్ట్ 3 నెలల తర్వాత మరలా వెళ్ళాలి. కనుక ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంకా మేము ఆలోచించలేదు. ఆ విషయం కొరకు ప్రార్థన చేయండి. మరలా చూస్తున్నట్లయితే ఈ దినాల్లో కొంచెం సువార్త చాలా కష్టంగా ఉంది. చూసినట్లయితే అనేక జియోలు, అనేకమైనటువంటి పద్ధతులు అన్నీ వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ ఈ పని ఆగకుండా సాగాలని మేము అనుకుంటున్నాం. మేము అనుకోవటం కాదు, దేవుని యొక్క ఆలోచన కూడా అదే. కనుక ఆ విధంగా మరి దేవుని చిత్త ప్రకారంగా జరిగించబడాలని మీ ప్రార్థన సపోర్ట్ మాకు అవసరం. మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, ఈ యొక్క సంఘం కొరకు, దేవుని సేవకుల కొరకు, మరి సేవకురాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరలా ప్రభు చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే మీరు ఆహ్వానిస్తే మరి ఒకసారి కూడా మనం కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. మరి ముగింపులోకి వచ్చి ఉన్నాం కనుక మరి ఈ రోజున ఈ ఉపవాస ప్రార్థనలో మరి పలహారం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఎవరమ్మా? బేగం గారు మరి పలహారం పంపించిన దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పనులను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి సేవకులకు మరి భోజనం ఏర్పాటు చేశారు తల్లి పాస్టమ్ గారు, ప్రిస్కిల్లమ్మ గారు. కనుక దేవుడు తల్లిని, కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మన మధ్యలో తల్లి గారు ప్రార్థన నడిపిస్తారు. ముగింపు ప్రార్థన, తదుపరి ముగింపు ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి. ఓ పరిశుద్ధుడా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నాయన ఇది ఇంతవరకు జరిగిన పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ఇంతవరకు ప్రభువా ఇదిగో దైవజనులైన బిడ్డలు ప్రభువా ఎటువంటి అయ్యా మాటలు చెప్పి బలపరిచి ప్రార్థన అంశాలు చెప్పారో వాటన్నిటి నిమిత్తం నిత్యము మేము ప్రార్థన చేయడానికి మంచి యోగ్యతను మాకు అందరికీ దయచే తండ్రి. ఆశీర్వదించండి ప్రభువా. మరి ఇదిగో తండ్రి నాయన నీకే స్తోత్రం తండ్రి. ఇంతవరకు జరిగించిన కోడుకుని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా మరి ఈరోజు శుక్రవారం ప్రార్థన ప్రభువా ఉపవాస ప్రతిష్ఠ దినాలుగా మా జీవితాల్లో మేము ఏర్పాటు చేసుకుని ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా కూడుకుని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమందికి అవకాశం లేదయ్యా. ఎంతోమంది ఉపవాసాలు చేయలేక, లేకపోతే కూర్చోలేక, లేకపోతే ఇంటికాడ అనుకూలించక నీ సంధికి నాని శుక్రవారం ప్రార్థనలో పాలు పొందుకోలేకపోతున్నారయ్యా. అటువంటి వారికి కూడా మంచి అవకాశాన్ని మీరు దయచే తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రార్థనలో నాయన ప్రతి వారము కూడా ఇలా కూడి మేము ప్రార్థిస్తూ ఉంటుండగా మా ప్రార్థనలు మా జీవితంలో ముందుకు వెళ్ళడానికి నీ కృప దయచే తండ్రి. అలాగే ఇది దైవ సేవకుల కొరకు నిత్యము మా సంఘముగా మేము ప్రార్థన చేస్తామని నీ సందులో తీర్మానం చేస్తూ ఉన్నాం ప్రభువా. తప్పకుండా వారిని, వారి కుటుంబాలని దేవుడి దయ నీ యొక్క దయలో, నీ కృపలో నడిపించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే శుక్రవారం ప్రార్థన ద్వారా మా జీవితాలకు మంచి వెలుగును దయచేయండి, మా బ్రతుకుల్లో వెలుగు దయచే తండ్రి. అలాగే ఏ బిడ్డలు అవసరతలతో వచ్చారో, ఎవరెటువంటి అక్రతలతో వచ్చారో ప్రభువా, ఎవరికి హృదయంలో ఏం కావాలని ఆలోచన కలిగి ఉన్నారో, నిన్ను అడుగుతున్నారో వారందరి హృదయాలను మీరు చూడండి ప్రభువా. ప్రతి ఒక్క హృదయ ఆశను మీరు తీర్చండి ప్రభువా. ప్రతి వాంఛను తీర్చువాడవ నీవే, ప్రతి కోరికను తీర్చువాడవ నీవే. కాబట్టి నాయన ఏ బిడ్డలకి అవసరాలు ఉన్నాయో, ఏ కోరికలతో నీ సందుకు వచ్చారో అయ్యా చూస్తున్న దేవుడు ప్రభువా నాయన సహాయం దయచేయండి. అలాగే మరి శుక్రవారం ప్రార్థనలో మేమైతే ఎంతోమంది కొరకు ప్రార్థిస్తూ ఉంటాం తండ్రి. వ్యక్తిగత అవసరతలు ఎంతోమంది మమ్మల్ని ప్రార్థన చేయమని కోరుతూ ఉంటున్నారు. వాళ్ళందరిని బట్టి కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. దీవించండి. మరి ఇది ప్రార్థనకి నాయన అయ్యా నీకే స్తోత్రం. ప్రతిఫలం మంచిగా మీరు దయచే తండ్రి.
నాయన ఇది వట్టి పాత్రలుగా మేము వచ్చాం, కానీ నీ వాక్యము చేత మేము బలపడి తిరిగి వెళుతూ ఉన్నాము తండ్రి. అయ్యా నీకే స్తోత్రం. తోటలో మేమందరము కలిసి బ్రతకాలి ప్రభువా. అడవిలో తండ్రి నాయన హద్దులు లేకుండా అయ్యా మా ఇష్టం జీవితంలో జీవించినట్లుగా ఉండకుండానట్లుగా మంచి తోటలో పెరిగే మొక్కల్లాగా మేము ఉండటానికి నీ కృప దయచే తండ్రి. అయ్యా నీకేస్తూ మా బ్రతుకులు మార్చుకోవాలి ప్రభువా. ఒకవేళ ఇప్పటిదాకా ఒకవేళ మాకు తెలియదేమో తండ్రి, ఇప్పుడే నీ వాక్యం ద్వారా స్పష్టంగా మీరు మాట్లాడారు కాబట్టి నీ వాక్యాన్ని పట్టుకుని అయ్యా హద్దులు దాటి వెళ్లకుండా నీ యొక్క హద్దుల్లో నాయన నీకు లోబడచ్చు ప్రభువా. నాయన మంచిగా మేము బ్రతకడానికి, అలాగనే తండ్రి బయట ఎంతోమంది నశించిపోతున్నారు, అటువంటి వారందరినీ తీసుకొచ్చి నీ మందిరంలో చేర్చడానికి మంచి అవకాశాన్ని మాకు అందరికీ దయచేయండి. సంఘం విస్తరింపు దయచే తండ్రి, అభివృద్ధిపరచండి. వేసిన విత్తనాలు వేసి బిడ్డలు వెళ్తున్నారు ప్రభువా. మరలా ఈ బిడ్డలు వచ్చేసరికి ఆ విత్తనాలు మొలకెత్తాలి, అభివృద్ధి చెందాలయ్యా. అలాంటి కృపను చూడటానికి మంచి అవకాశాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ త్రియక దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ సన్నిధి ఇక్కడ కూడిన ఎల్లరికును, మన సంఘానికి, మన పరిచర్యకును, దైవజనులకును, మరి అదే విధముగా ఈ యొక్క DDG బృందం అంతటకును, మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఈ యొక్క పరిచర్యలో సహకరించిన ప్రతి ఒక్క బిడ్డకును సదాకాలము దేవుని కృప నిరంతరము దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను తోడయుండి దేవుని యొక్క రాకడ ఆలస్యత మరొక్కసారి కలిసి ఉంచే వరకును సదాకాలము దేవుని కృప నిరంతరము తోడయుండి దీవెనకరంగా నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. దైవజనులు ఉన్నారు. అక్కడ తైలం అందించండి. లైన్గా ఉండి చేయించుకొని అందరు ప్రార్థన చేయించుకోండి. ప్రార్థన చేయించుకొని అందరూ కూడా దీవించబడవలసిందిగా తెలియపరుస్తున్నాం.